హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి. ఈ సమ్మర్ సీజన్లో మనకి ఫస్ట్గా చిన్న మామిడికాయలు వస్తాయండి. వీటితో ముక్కల పచ్చడి పెట్టుకుంటాం. ఈ ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను 2 చిన్న మామిడికాయలని తీసుకున్నాను. వీటిలో టెంక ముదరదండి. మామిడికాయలని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారా అండి, టెంక ముదరలేదు. మనం చాక్కే చాలా ఈజీగా తెగిపోయింది. ఇప్పుడు ఈ జీడి తీసేసుకోవాలండి. ఇలా జీడి తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కొలుచుకుందామండి. ఒక పౌల్ తీసుకున్నాను. దీంట్లో వేసుకుంటున్నానండి. కరెక్ట్గా నాకు 2 కప్పులు అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి. వీటిని చల్లార్చి మిక్సీ పట్టుకున్నామండి. వేగిపోయాయండి. ఆవాలు మెంతులు పౌడర్ పట్టుకున్నానండి, వేసుకున్నాం. అలాగే 1/4 కప్పు కారం అండి. అలాగే ఒక 1/2 కప్పు సాల్ట్ అండి. కావాలంటే చూసి వేసుకోవచ్చు అండి, ఎక్కువైతే వేసుకోకండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ముక్కలకు పట్టాలండి కారం, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి. ఇక్కడ మీరు కారం 3 మ్యాంగోస్ కానీ ఆశీర్వాద్ కానీ తీసుకోండి. ఎక్కువ ఉంటే మనకి కారం పచ్చళ్ళకి ఎక్కువ కారం ఉండాలండి. ఇప్పుడే బాగుంటుంది చట్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఈ సైజు ఎల్లిపాయ ఒకటి తీసుకొని పొట్టోల్చుకొని పెట్టుకుందామండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నామండి. తుంపి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు అండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ,
అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. పచ్చళ్ళు ఏ పచ్చళ్ళకైనా ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ ఆయిలే తీసుకోండి, హీట్ చేసిన ఆయిల్ అవి ఏం తీసుకోవద్దు. మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ముక్కల్లో కలుపుకున్నామండి. ఆ హీట్కి వెల్లుల్లిపాయలు కొంచెం వేగుతాయండి. ఇప్పుడు మనం పంట కింద పడుతుంటే చాలా బాగుంటాయి. చల్లారిందండి, తాలింపు దీంట్లో పోసుకున్నాం. ఒకసారి కలుపుకున్నామండి. అంతే అండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం. వన్ డే అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడే టేస్ట్ చేయాలనుకుంటున్నా. కొంచెం అన్నం పెట్టుకున్నానండి. మామిడికాయ పచ్చడి కదండి, వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఏమున్నా లేకపోయినా ఇది వేసుకొని తినేయచ్చు అండి చక్కగా. చాలా బాగుందండి. రేపటికైతే ఉప్పు మొత్తం అన్నీ ముక్కలు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మంచిగా సరిపోయాయండి. ఈ మామిడికాయ చట్నీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. కావలసినప్పుడే మూత తీయనండి, కలుపుకోండి. రేపు ఒకసారి వన్ డే తర్వాత కలుపుకుంటే చాలా బాగుంటుంది. తడి తగలకుండా ఉంచుకోండి. ఏ పచ్చడైనా తడి తగిలితే పాడైపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.